జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి ఈరోజు 22వ అధ్యాయం. ఈ పుస్తకం ఈరోజుతో సంపూర్ణమైనది. నిజంగా నాకు ఈ అవకాశం కల్పించిన నిర్మల మేడంకి సదా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పుస్తకం 15 రోజుల్లో నిర్మల గారు, వాణి మేడం గారు ఎంతో కృషి చేసి రూపుదిద్ది అతి తక్కువ ప్రైస్కి అందించాలన్న వాళ్ళ ప్రయత్నము, పత్రిజీ జ్ఞానము సుదీర్ఘంగా అసంఖ్యాకులకు అందాలి అన్న వాళ్ళ సంకల్పం సంపూర్ణంగా నెరవేరిందనే చెప్పాలి. ఎంతోమంది ఆడియోస్ వింటూ ఈ బుక్ తెప్పించుకొని ఆ బుక్ చదువుతూ ఆడియోస్ వింటున్నామని తెలియచేస్తూ మరింత మందికి అందిస్తున్నామని తెలియచేయటం చాలా సంతోషకరంగా ఉంది. జ్ఞానం అందుకోవటం అనేది పెద్ద విషయం ఏం కాదండి. అందుకున్న జ్ఞానానికి మరింత మందికి పంచటం అనేదే సువిశేషమనే చెప్పాలి. అదే ఆధ్యాత్మిక సేవ అంటే. నిజంగా మనందరం కూడా అనేకమైన ఉన్నతమైన పుస్తకాలని ఆడియోస్ రూపంగా అందుకుంటూ మరింత మందికి అందిస్తూ తపిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి పత్రిజీ ఏం చెప్పారో తెలుసుకుందామా? ఈ భూలోక యాత్రలో మనమంతా కూడా యాత్రికులం. చంద్ దిన్కే మెహమాన్ హై హమ్. ఈ లోకంలో ఉన్న వింతలు విశేషాలు చూడటానికి వచ్చాం కనుక హాయిగా చూసి వెళతాం. వెళ్ళాక మళ్ళీ వస్తాం. మళ్ళీ ఇంకా కొన్ని విశేషాలు చూసి మళ్ళీ వెళ్తాము. ఇలా వెళ్తూ ఇక చూడాల్సిన విశేషాలన్నీ అయిపోయాక చివరాఖరి జన్మల్లో మనమే ఇక్కడ కొన్ని వింతలను మరి విశేషాలను స్థాపిస్తాం. అలా స్థాపించేంత వరకు మన ఈ రాకపోకలు ఇలా సాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతి ఒక్క జన్మ కూడా మన ఆత్మ ప్రగతికి ఒకానొక అనుభవ జ్ఞానపు మెట్టుగానే ఉంటుంది. ఆత్మ యొక్క ఈ అద్భుతమైన రాకపోకల ఆటలో ఆత్మజ్ఞానికి ఎక్కడ ఆపద అన్నది ఉండదు. ఆపద లేదు కనుక ఆపద్బాంధవ పాహిమాం పాహిమాం అన్న విరికేకలు అంతకంటే ఉండవు. ఉన్నదంతా అనుభవమే. శ్రీకృష్ణుల పరమాత్ముల వారి భగవద్గీతలో హతోవా ప్రశస్తి స్వర్గం అన్నారు. అంటే ఓ అర్జున, యుద్ధంలో నీవు చనిపోతే వీర స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే రాజభోగాల్ని అనుభవిస్తావు. ఏ రకంగా చూసినా నీకు చక్కటి అనుభవమే కనుక సంకోచం మాని యుద్ధం చేయి అని అర్థము. ఆత్మజ్ఞానికి ప్రతి ఒక్క జన్మలో ప్రతి ఒక్క సంఘటన మరి ప్రతి ఒక్క సమస్య అన్నీ అనుభవాలే. ఆ అనుభవాల పరంపర నుంచే అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ అజాగ్రత్త నుండి జాగృత స్థితిలోకి వచ్చేస్తాడు. ఒకానొక పిల్లవాడు ప్రతి క్షణం పెరిగి పెద్దవాడవుతూ ఉన్నట్లే ఒకానొక ఆత్మజ్ఞాని కూడా ప్రతి ఒక్క జన్మలో పొందే అనుభవ జ్ఞానంతో పరిణితి చెందుతూనే ఉంటాడు. అనగ రాగం అతిశయించినట్లు వినగ వినగ అన్నీ అర్థమవుతూ అజ్ఞానం నుండి సుజ్ఞానంలోకి చేరుకుంటాడు. ప్రాపంచికతలో ఉన్నప్పుడు మనం అజ్ఞానంతో అంతటా ఆపదల్నే చూస్తూ ఉంటాము. రక్షణ కోసం కింద మీద పడుతూ ఉంటాము. అదే ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు వర్తమానంలో ఆనందంగా జీవిస్తాం. వర్తమానం ఎప్పుడు ఆపదారాహిత్యం ఉంటుంది. భవిష్యత్తు ఆపదలతో కూడిన బంధాన్ని సూచిస్తే వర్తమానం ఆపద రాహిత్యంతో కూడిన ముక్తిని సూచిస్తుంది. జీవితంలో ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే మనం ప్రతి క్షణం వర్తమానంలో జీవిస్తూ జీవితాన్ని ఉత్సవంలా మార్చుకోవాలి. అప్పుడే ఆత్మస్వరూపులుగా మనం చచ్చినా చావం అన్న సత్యాన్ని తెలుసుకొని చావు భయం నుంచి నిర్భయత్వంలోకి వచ్చేస్తాము. ఆత్మస్వరూపులైన మనం మానవులుగా ఎన్నెన్నో జన్మలు ఎత్తి ప్రకృతితో మమేక్యం అయ్యి చివరాఖరికి ఈ ప్రకృతినే జయించి దేవుళ్ళుగా రూపుదిద్దుకున్నాం. జీవాత్మలైన మనము పరమాత్మలుగా ఎదుగుతాము. ఆత్మ యొక్క ఈ రాకపోకల మహా ఆటలో మనకి మానం లేదు,
అవమానం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, అదృష్టం లేదు, దురదృష్టం లేదు, ఆపద లేదు, రక్షణ లేదు, కలిమి లేదు, లేమి లేదు, జననం లేదు, మరణము లేదు. ఎంత అద్భుతంగా చెప్పారండి పత్రి సార్. నిజంగా ఎనర్జీస్ రావటము, ఎనర్జీస్ని అనుభూతి చెందటం, ధ్యానానుభవాలు, ఇక్కడ పత్రి సార్ చెప్పిన ఈ వాక్యాలు ముందు చూస్తే చాలా చిన్న విషయము. ఈ స్థితికి, ఈ స్థాయికి ఎప్పుడైతే మనం చేరుకుంటామో అప్పుడే మనము పరిపూర్ణతను సాధించిన వాళ్ళమవుతాము. అప్పుడే మనము ఒక పిరమిడ్ అవుతాము. అప్పుడే మనము ఒక ఆధ్యాత్మికానికి ఒక ఉదాహరణ అవుతాము. కాదంటారా? ఇక్కడ ఆనాపానసతి ధ్యానం చేసే విధానం చెప్తున్నారు. ఎందుకంటే ఇది యూట్యూబ్ ద్వారా ఎన్నో వేలు లక్షల మందికి వెళుతున్నది కాబట్టి ఈ ఈ దీని ద్వారా ఈ ధ్యానం ఎలా చేయాలి అనేది తెలియజేయటం వల్ల ఎంతోమందికి ఈ ధ్యానం అందుతుంది. సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపాన్ని, ఏ గురు రూపాన్ని ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. మనసు నిర్వీర్యం పరిశూన్యమైపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఈ విధమైన ఆలోచన రహిత స్థితిలో కలిగే అనేక శారీరక నాడీ మండల ఆత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. మరి ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లుగా ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు. నిజం చెప్పాలంటే అండి, ఈ 18 ఆదర్శ సూత్రాల్ని కంప్లీట్ చేయగలగటమే పిరమిడ్ మాస్టర్. ప్రతి పిరమిడ్లోనూ, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటిలోనూ, ప్రతి ధ్యాన సెంటర్లోనూ ఫస్ట్ అడుగు పెట్టడం ఇవే కనిపించాలి. అవునంటారా? 1. సరియైన ధ్యానం అంటే ఆనాపానసతి అని క్రమం తప్పకుండా అభ్యాసం చేయటం. ఆనాపానసతి ధ్యానాన్ని అందరి చేత చేయించటం. క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమాత్రమూ లేవు. 2. సరియైన ఆత్మవిజ్ఞానాన్ని అందించే పుస్తకాలని, ఉదాహరణకు స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో, యానీ బీసెంట్, టార్కోమ్ సరైడారియన్ ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల యొక్క గ్రంథాలను అధ్యయనం చేయటం. 3. ధ్యానానుభవాల్ని ఇతరులతో పంచుకోవటం. అందరి ధ్యానానుభవాల్ని శ్రద్ధగా వినటం. వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చటం. అనవసరమైన ప్రాపంచిక మాటలు పూర్ణంగా నిషిద్ధం. 4. 5. పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. సామూహికంగా ధ్యానాలు చేయటము. నిజం చెప్పాలంటే అండి, పౌర్ణమి ధ్యానము, సామూహిక ధ్యానము ఓ సంకల్పాలు చేసి ఈ రోగం పోవాలి, ఆ రోగం పోవాలి, ఈ డబ్బు రావాలి, ఆ డబ్బు రావాలని కష్టపడాల్సిన అవసరం లేకుండా సహజంగా మనలో ఉన్న రోగాలను మట్టుమాయం చేస్తుంది. కర్మ ప్రక్షాళన చేసి మన జీవితంలో అవసరమైనవి లభింపచేస్తుంది. ఈ పౌర్ణమి ధ్యానమే నా ఆధ్యాత్మిక జీవితానికి ఒక పెద్ద మలుపు అండి. 6. ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవటం. ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవాలి. పిరమిడ్ ఏర్పాటు చేసుకుంటేనే కుదరదు మాస్టర్స్. దాంట్లో ధ్యానం అనేది జరగాలి. పత్రిజీ చెప్పారు, ఒక వస్తువుకి 5% శక్తి ఉంటుందంట. 95% శక్తి పెరగాలి అంటే దాన్ని వినియోగించుకోవాలని చెప్పారు ఒక సందర్భంలో.
7. ఆలోపతి మందులను పూర్తిగా మానివేయటం, సర్వదా ధ్యానాన్నే శరణు వేడుకోవటం. ఇక్కడ ఆలోపతి మందుల్ని అవసరం లేని స్థితికి, స్థాయికి మన ధ్యానం, మన శరీరాన్ని మనం మలుచుకోగలగాలి. 8. కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించటం, శాకాహారంలోనూ పరిమిత ఆహారమే యుక్తం. మాంసాహారం అన్నారు అని చాలామంది ధ్యానాన్ని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ధ్యానం వదిలేసి మాంసాహారులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాంసాహారం అనేది ఒక ప్రాణిని బలవంతంగా చంపి తింటున్నాము. అదే మనల్ని కానీ, మన బిడ్డల్ని కానీ అలా ఇంకొకళ్ళు చేస్తే ఆ వేదన ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, మనం తప్పకుండా మితాహారమైన శాకాహారులుగానే మిగులుతాం కదండి. 9. ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండటం, ఇత్యోధికంగా అడవుల్లో ట్రెక్కింగులు చేస్తుండటం. 10. ప్రత్యేక వేషధారణ ఉండకపోవటం, వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవటం. ప్రత్యేకమైన వేషధారణ ఉంటే మనకి నేను పలానా అనే ఒక ఐడెంటిటీ, గర్వాన్ని తెస్తుంది. అదే వేషధారణ లేకపోతే అందరితో స్నేహంగా ఉంటాము, అందరిలో మనము ఒకళ్ళం అనే ఒక చక్కటి ఆరోగ్యకరమైన భావన ఉంటుంది కదండి. 11. చిన్ననాటి నుంచే పిల్లలకు తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో ప్రశిక్షణ ఇవ్వటం. ధ్యానం అంటే ఏ 90 ఏళ్ళో 100 ఏళ్ళకో అన్న భావన చాలామందికి ఉంటూ ఉంటుంది. అప్పటి వరకు ఉంటామో ఊడతామో మనకి తెలీదు. కానీ అండి, చిన్నతనం నుండి ధ్యానం అనేది చాలా అవసరము. ఈ మనము ఈ వయసు వచ్చినాక పత్రిసరి పుణ్యమా అంటూ ధ్యానం అనేది తెలుసుకున్నాము. కానీ అండి, అదే చిన్నతనం నుండి ధ్యానం గనక చేసి ఉంటే నిజంగా మన జీవితాలు ఎంత ఉన్నతంగా ఉండి, ఎప్పుడు బుద్ధుడిని, రాముడిని, కృష్ణుడిని ఒక ఉదాహరణగా చెప్పుకునే స్థితి నుండి మనం ఒక ఉదాహరణ అవుతాం కదండి. 12. ప్రతి ఒక్కరూ గురువులుగా తయారు కావటం, శిష్యులుగా కాక మాస్టర్లుగా విరాజిల్లటం. ఏకైక సంస్థ పిఎస్ఎస్ఎం ఒక్కటే. ప్రతి ఒక్కరూ మాస్టర్లుగా అవ్వటం అనేది ఇక్కడ మాత్రమే చెల్లిందండి. 13. ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో డబ్బు తీసుకోకపోవటం. గురువుకి శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహమే. ఈ రోజుల్లో డబ్బే ప్రధానం. డబ్బు చుట్టే మనిషి తిరుగుతున్నాడు. డబ్బుకి మనిషి దిగజారిపోతున్నాడు. అక్కడ మోసమే కనిపిస్తుంది తప్ప సహజత్వం ఉండదు. అందుకే పత్రిజీ ధ్యానము శిక్షణలో డబ్బు అనేది లేకపోతే సహజమైనది, స్వచ్ఛమైనది అందుతుందన్న భావంతోనే డబ్బు అనేది పెట్టలేదు. 14. విగ్రహారాధన అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. ఆత్మ సత్యారాధనకే అంకితం కావటం. ఇంకా చాలామంది పూజలు వద్దన్నారు, వీళ్ళకేం తెలీదు అనేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. శిలను చూసి శివుడందురే, శిలలు శిలలే కాని శివుడు కాదే, తనలోని శివును తానెరుగనేల, విశ్వదాభిరామ వినరవేమ అంటున్నారు వేమన్నవారు. శిలల్లో శివుడున్నాడన భ్రమిస్తున్నామట. మన లోపల ఉన్న శివుణ్ణి మనం దర్శించలేకపోతున్నామట. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆత్మ సత్యారాధనకి అంకితం చేసే శ్వాస మీద ధ్యాస పెడితే చాలు సుమండి. 15. ఎవరి జీవిత సమస్యలను వారే సొంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవటం. మరి పత్రిసరి ఇలా చెప్పినప్పుడు ఈ సంకల్ప ధ్యానాలు, విష్ పిరమిడ్లు, ఇంకా చెవులో నొప్పికి, ముక్కులో నొప్పికి, గుబులు తీయడానికి కూడా సంకల్ప ధ్యానాలు. వాటి వల్ల నష్టపోయేది చేయించేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా. ఎందుకంటే సామూహిక ధ్యానం వలన ఎన్నో పొందవచ్చు. కానీ ఒక సమస్యని మనం సంపూర్ణంగా ఎదుర్కొంటేనే అది అక్కడ కంప్లీట్ అవుతుంది. పెరుగన్నంతో భోజనం ఎట్లాగా సంపూర్ణం కంప్లీట్ అవుతుందో అలానే అవుతుంది. మనం ధ్యానం చేస్తూ
మన శక్తితోటి మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అప్పుడే మళ్ళీ రాకపోకలనేవి ఉండవు. 16. గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపటం. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టకపోవటం. ఇప్పుడు చెప్పాలంటేనండి, ధ్యానం చేస్తే ఏదో అయిపోతారు, ఎక్కడికో పోతారనే ఒక భ్రమ నుండి పత్రిజీ బయటపడేశారు. ఈ సంసార జీవితాన్ని బంధాలతోటి మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటూనే ధ్యాన స్థితికి వెళుతూ ఉంటాము. అలానే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ మనం వేలు పెట్టకూడదు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. మనకి తెలిసి తెలియక మాట్లాడటం వల్ల ఉన్న మన కర్మలు వదిలించుకోవటం గాక లేని కర్మల్ని మూట కట్టుకోవాల్సి వస్తాము. ఆమె రైట్ అండి. 17. అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను విధిగా నెలకొల్పటం. ఎందుకంటే ఎంత విస్తారంగా సువిస్తారంగా ధ్యానం అనేది పిరమిడ్లు అనేవి ఈ భూమిని పరుచుకొని పోతూ ఉంటాయో ఆ ప్రదేశాలన్నీ కూడా ప్రశాంతత, సహజమైన ప్రకృతితో విలసిల్లుతూ ఉంటాయి. ఆఖరిది 18వది స్వీయ ధ్యానానుభవాలను, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపాల్లో ప్రచురించటం. పత్రిజీ ధ్యానానుభవాల్ని చెప్పాలి, అవి ఒక పుస్తక రూపంలో తేవాలని చెప్పడానికి కారణము, భావి తరాల వాళ్ళు ఓ ఫలానా పిరమిడ్ మాస్టర్ ఫలానా విధంగా చేస్తే ఈ ధ్యానానుభవం పొందారు, ఇది పొందారు, ఆరోగ్యం తెచ్చుకున్నారు, ఆర్థిక ఉన్నతిని తెచ్చుకున్నారు. ఇట్లా ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అపోహల నుండి బయటపడి ఆల్టర్నేట్స్కి వెళ్లకుండా సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టి మనమెలాగా ఉన్నతిని పొందామో అలానే వాళ్ళు పొందుతారు. మరింత ప్రచారం జరుగుతుంది. మరింత స్వచ్ఛతని, ఉన్నతిని అందించవచ్చు అన్న భావనతోనే పత్రిసర్ గ్రంథం రూపంగా ప్రతి మాస్టరు ఒక బుక్ రాయాలి అని చెప్పారు. నేను ఆల్రెడీ ఒక ఆడియో బుక్గా నా జీవిత అనుభవాలు, నా ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ నేను చేయటం జరిగింది. అది అక్షర రూపం దాల్చటం అనేది కూడా పత్రిసర్ 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి కదండి. సో మాస్టర్స్, ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని పంచుకొని మరింత మందికి పంచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన సర్వులకి సమస్తానికి సదా సదా ధన్యవాదాలు.